కైలాసగిరిపై నిర్మిస్తున్న త్రిశూలంలో మరో ఆకర్షణగా నిలుస్తోంది. 65 అడుగుల ఎత్తైన డమరుకంతో కూడిన త్రిశూలం ప్రతిష్టాపనకు సంబంధించిన ఏర్పాట్లు విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో శరవేగంగా కొనసాగుతున్నాయి. సుమారు 2.5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ భారీ త్రిశూలం భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పెంచడమే కాకుండా పర్యాటకులను కూడా ఆకర్షిస్తోంది. ఆధునిక సాంకేతికత, ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మీనా అందిస్తారు. కైలాసగిరి పైన 65 అడుగుల త్రిశూల ప్రతిష్టాపనకు సంబంధించి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ భారీ నిర్మాణాన్ని పూర్తి చేయడం విశేషంగా మారింది. అయితే సుమారు 2.5 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ త్రిశూలం ప్రాంతీయంగా భక్తుల్లోని విశేష ఆధ్యాత్మికత ఉత్సాహాన్ని కూడా కలిగిస్తోంది. ఇంజనీరింగ్ నైపుణ్యం, ఆధునిక సాంకేతికత కలయికతోని నిర్మించిన ఈ త్రిశూలం పర్యాటక ఆకర్షణగా కూడా మారనుంది. అయితే ప్రస్తుతం పనులు తుది దశలో ఉండగా ప్రతిష్టాపన కార్యక్రమానికి అధికారులు, నిర్వాహకులు కూడా సిద్ధమవుతున్నారు. విశాఖకు కైలాసగిరి ప్రత్యేక పర్యాటక ఆకర్షణ. ఆ పరమశివుడి ఆయుధమైన త్రిశూలాన్ని డమరుకంతో సహా ఏర్పాటు చేసి దానికి మరింత ఆధ్యాత్మికత జోడించింది విశాఖ మహానగర పాలక సంస్థ. కైలాసగిరిపై పర్యాటకులకు మరిన్ని వింతలు, విశేషాలు, ఆకర్షణలు కనిపించాలని సీఎం చంద్రబాబు సూచన మేరకు త్రిశూలం ప్రాజెక్టుకు విఎంఆర్డీఏ శ్రీకారం చుట్టింది. హనుమంతవాక వైపు స్పష్టంగా కనిపించేలా తెలుగు మ్యూజియానికి దగ్గరగా భారీ త్రిశూలాన్ని ఏర్పాటు చేసింది. దీనివల్ల ఆ మ్యూజియానికి కూడా సందర్శకులు పెరుగుతారని అధికారుల ఆలోచన. ఈ ప్రాజెక్టుకు 2.5 కోట్ల ఖర్చు చేశారు. పగలే కాకుండా రాత్రిపూట కూడా త్రిశూలం 6 నుంచి 7 కిలోమీటర్ల దూరం వరకు కనిపించేలా అందులో ఎల్ఈడీ లైట్లు అమర్చారు. ఇప్పటికే విశాఖను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో స్కై సైక్లింగ్, జిప్ లైనింగ్, గ్లాస్ బ్రిడ్జ్ వంటి పలు ప్రాజెక్టులను అమలు చేస్తున్నారు. ఇక అదే దిశగా ఈ త్రిశూలం కూడా మరో ప్రధాన ఆకర్షణగా మారనుంది. అధికారులు సుందరీకరణ పనులు, పచ్చదనం పెంపు, విద్యుత్ దీపాల ఏర్పాట్లు వేగవంతం చేయాలని సూచించారు. కలయికగా నిలుస్తున్న ఒక మహా ప్రతీక ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కైలాసగిరి పైన 65 అడుగుల ఎత్తులో ప్రతిష్ఠించబడుతున్న ఈ భారీ త్రిశూలం కేవలం ఒక ఆధ్యాత్మిక చిహ్నం మాత్రమే కాదు, పర్యాటక ప్రేమికులకు కూడా కొత్త టూరిస్ట్ హాట్స్పాట్గా మారబోతోంది. అయితే కేవలం కొన్ని రోజుల్లోనే పూర్తి చేసుకున్న ఈ నిర్మాణం వెనుక ఇంజనీరింగ్ నైపుణ్యం ఓ వైపు ఉంటే భక్తుల విశ్వాసం మరోవైపు కూడా నిలిచిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అయితే సుమారు 2.5 కోట్ల వ్యయంతోని అక్షరాల 2.5 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకుంటున్న ఈ త్రిశూలం రాత్రి వేళలో లైటింగ్తోని మరింత ఆకర్షణగా నిలవబోతోంది. ప్రస్తుతం ప్రతిష్టాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అయితే ఇప్పటికే పర్యాటకులు, భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి ఎప్పుడెప్పుడు జరుగుతోందా, ఎప్పుడెప్పుడు నిర్మాణం పూర్తవుతుందా అని వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. దాదాపు 65 అడుగుల ఎత్తున్న త్రిశూలం, దానికి 18 అడుగుల వెడల్పున డమరుకాన్ని నిర్మించారు. 300 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా ఈ రెండు చెక్కు చెదరకుండా ఉండేందుకు కింద 1.75 కోట్లతో గట్టి పునాదులు వేసి పర్యాటకులు కూర్చునేందుకు వీలుగా వేదికను నిర్మించారు. ఇది సముద్ర మట్టానికి 365 అడుగుల ఎత్తులో ఉంది. గతేడాది ఆగస్టు 18న పనులు ప్రారంభించిన ఏప్రిల్ నెలాఖరు వరకు పూర్తి చేశారు. పర్యాటకుల కోసం సెల్ఫీ పాయింట్లు కూడా పెట్టారు. దీనిని త్వరలోనే ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కైలాసగిరిలోని 65 అడుగుల ఎత్తులోని ఈ త్రిశూలాన్ని ఏర్పాట్లు చేశారు. అయితే 18 అడుగుల డమరికాను నిర్మించారు. 300 కిలోమీటర్ల మేర వేగంతో గాలులు వీస్తున్నా కూడా ఈ రెండు కూడా చెక్కు చెదరకుండా ఉండేందుకు గాను కిందన ఏదైతే ఉందో 1.75 కోట్లతోని గట్టి పునాదులు వేసి పర్యాటకులకు కూర్చునేందుకు కూడా వీలుగా వేదికను నిర్మిస్తున్నారు. అయితే ఇది సముద్ర మట్టానికి 365 అడుగుల ఎత్తులోనూ ఉందని చెప్పొచ్చు. అయితే గతేడాది ఇది ఆగస్టు 18న పనులు ప్రారంభించి ఏప్రిల్ నెలాఖరికి పూర్తి చేశారు. ఇది మన ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరేంజనేయ స్వామి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది. అయితే పర్యాటకుల కోసం ఈ సెల్ఫీ పాయింట్లు కూడా పెట్టారు. అయితే దీన్ని త్వరలోనే ప్రారంభిస్తారని చెప్పేసి మనం చెప్పొచ్చు. పర్యాటకులకు అందరికీ కూడా